అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం, ఈ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఎండోమెంట్ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి మరి ఆల్రెడీ నేను గత వీడియోలు చెప్తూ వచ్చాను. ఎవరైనా కానీ ఏ శాఖ అయినా కానీ పోస్టులు ఫిలప్ చేయాలి అంటే మొదట ఆ శాఖ ఎన్ని పోస్టులు ఫిలప్ చేస్తుంది, ఆ పోస్టులకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపించాలి. సో దేవాదాయ శాఖ కూడా ఆల్రెడీ 104 గ్రేడ్ 3, 5 డిప్యూటీ కమిషనర్, 6 అసిస్టెంట్ కమిషనర్, ఒక 7 గ్రేడ్ 1 ఈ పోస్టుల భర్తీ కోసము ఆల్రెడీ మనకేం చేసింది, రిజర్వేషన్ల వివరాలు, రోస్టర్ వివరాలు రూపొందించింది. సో ఇక్కడ రోస్టర్ వివరాలు రూపొందించిన తర్వాత ఎందుకు నేను చెప్తున్నానంటే, దేవాదాయ శాఖలో మీరు నమ్ముతులో లేదో 2023లో గ్రేడ్ 3 ఈఓగా సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఒక్కొక్కరు సుమారుగా 3 నుంచి 4 టెంపుల్స్ చూస్తున్నారు. అంటే గ్రేడ్ 3 ఈఓలు అసలు లేరు, అంత జూనియర్ అసిస్టెంట్లు వాళ్ళు వీళ్ళు ప్రమోషన్స్ మీద తెచ్చుకున్నారు. చాలా మందిని ప్రమోషన్ మీద గ్రేడ్ 3 ఈఓలుగా నియమిస్తే హైకోర్టు కొట్టివేసింది. ఇది మీకు కావాల్సిన పోస్టు కాదు, కంపల్సరిగా రిక్రూట్మెంట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో హైకోర్టు కొట్టివేస్తే అప్పుడు దేవాదాయ శాఖ ఆగమేఘాల మీద, అంటే గతంలో జరిగింది ఇదంతా కూడా. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏం చెప్తుంది, కంపల్సరిగా త్వరగా ఈ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించిన ఉద్యోగాల నియామకాన్ని చేపట్టండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించిన తర్వాత ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా వేగవంతం చేశారు. వేగవంతం అయిపోయిన తర్వాత మొత్తం అంటే ఇక్కడ ఏదైతే కింది స్థాయిలో రోస్టర్ కానీ రిజర్వేషన్లు కానీ ఆల్రెడీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కూడా వచ్చేసింది కాబట్టి రోస్టర్ కానీ రిజర్వేషన్లు కానీ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇది నేను నిన్న కూడా చెప్పా, ఆర్థిక శాఖ సూచనప్రాయంగా ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఒక్కొక్క శాఖకు ఎంతెంత ఫండ్స్ అలకేట్ చేయాలనే ఉద్దేశంతో కొంత ఫండ్స్ అలకేట్ చేస్తుంటుంది ఆల్రెడీ. దానిలో భాగంగా ఆల్రెడీ ఆర్థిక శాఖ సూచనప్రాయంగా ఆమోదం తెలిపిన తర్వాతనే శాఖలన్నీ కూడా వాళ్ళ పనులు స్టార్ట్ చేస్తూ వస్తాయి. దానిలో భాగంగా దేవాదాయ శాఖ కూడా సూచనప్రాయంగా ఆల్రెడీ ఆర్థిక శాఖ అనుమతి తెలిపేసిన తర్వాత ఈ రోస్టరు రిజర్వేషన్లు మొత్తం రూపొందించిన తర్వాత ఆర్థిక శాఖ నుంచి అతి త్వరగానే అనుమతి వస్తుంది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఇక జిఏడి విభాగానికి దేవాదాయ శాఖ ఏదైతే రోస్టర్ రూపొందించిందో జిఏడికి పంపిస్తుంది. జిఏడి వాటన్నింటినీ కూడా వెరిఫై చేసి అప్పుడు ఆ జిఏడి ఏపీపీఎస్సికి పంపిస్తుంది. ఏది రోస్టర్ వివరాలు. జిఏడి ఏ రోస్టర్ ను పంపుతుందో అదే రోస్టర్ ని ఏపీపీఎస్సి తూచా తప్పకుండా పాటించి దాన్ని మొత్తాన్ని కూడా నోటిఫికేషన్ లో వివరంగా పొందుపరచాలి. కానీ గతంలో ఏపీపీఎస్సీ ఏం చేసేది, గ్రూప్ 2 విషయంలో కావచ్చు, ఎండోర్మెంట్ డిప్యూటీ ఈఓ విషయంలో కావచ్చు, ఏం చేసిందంటే జిఏడి ఏదైతే రోస్టర్ ను పంపిందో ఆ రోస్టర్ మొత్తాన్ని ఏపీపీఎస్సీ పక్కన పడేసి తన సొంత రోస్టర్ ఒకదాన్ని తయారు చేసి దాని ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు గ్రూప్ 2 కేసు విషయం కావచ్చు, డిప్యూటీ ఈఓ కేసు విషయం కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో ఏపీపీఎస్సీ సొంత రోస్టర్ ఇవ్వడం ద్వారా వచ్చిన సమస్యలు. కాబట్టి మీరు చాలా మంది మన మిత్రులు అడుగుతుంది కింద, సార్ ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వకుండానే మరి ఏమంటారు దాన్ని దేవాదాయ శాఖ రోస్టర్ రూపొందించవచ్చా అంటే నేను మీకు క్లియర్ చెప్పా. రైట్. సో కాబట్టి నోటిఫికేషన్ అనేది రావడానికి మెగా ఛాన్సెస్, మోర్ అండ్ మోర్ ఛాన్సెస్. ఎందుకంటే మనకు జూలై 20 నాటికి ఏపీపీఎస్సీ దగ్గర ఉన్న పెండింగ్ నోటిఫికేషన్లు అన్ని అయిపోతాయి. జూలై 20 నాటికి గతంలో 2019 నుంచి 24 మధ్య ఏవైతే నోటిఫికేషన్ ఇచ్చారో ప్రధానంగా 2023లో ఇచ్చిన నోటిఫికేషన్లు అన్ని అయిపోతాయి, ఇంకేం పెండింగ్ ఉండవు.
ఇక ఏపీఎస్సికి కొత్త నోటిఫికేషన్స్ రావాలి కాబట్టి ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓ నోటిఫికేషన్ తో పాటుగా ఈ ఎన్రోల్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఈ నోటిఫికేషన్ ఈఓ గ్రేడ్ 3 కానీ గ్రేడ్ 1 కానీ నోటిఫికేషన్ కూడా తొందరగా సిద్ధం చేసుకోవాలన్న ఉద్దేశంతో మరి త్వరగా నియమించుకోవాలి. ఎందుకంటే దేవాలయాల్లో మన వ్యవస్థ అంతా కుంటుపడిపోతుంది. చాలా ఆస్తులన్నీ కూడా అన్యక్రాంతం అయిపోతున్నాయి. దేవాలయ ఆస్తులు కాపాడే బాధ్యత దేవాలయ ఆస్తులు మొత్తం కూడా పాడైపోతున్నాయి. కాబట్టి త్వరగా ఒక దేవాలయానికి ప్రతి దేవాలయానికి ఒక కార్యనిర్వాహక అధికారి ఉండాలన్న ఉద్దేశంతో మరి ఈ ప్రక్రియ వేగవంతం చేశారు. కాబట్టి మరి దేవాదాయ శాఖ చేసిన వేగవంతమైన ప్రక్రియకు అనుగుణంగా ఈఓ గ్రేడ్ 3 కావాలనే లక్ష్యంతో ఉన్నవాళ్ళు, ఎవరికైతే ఈఓ గ్రేడ్ 3 కావాలనే లక్ష్యం ఉంటుందో వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా వేమరపాట్లో ఉండకండి. ఇప్పుడు నేను నాతో చాలా మంది మాట్లాడినప్పుడు కొంతమంది సార్ మన దగ్గర కోర్సు కాస్ట్ ఎక్కువగా ఉంది, కొన్ని చోట్ల చాలా తక్కువగా ఉంది. సో ఈ వివరాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. కోర్సు కాస్ట్ మనకు వ్యాలిడిటీ విషయం కావచ్చు, లేకపోతే దాంట్లో వచ్చే క్లాసుల విషయం కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా చూసుకోండి. గతంలో ఎన్రోల్మెంట్ ఈఓ విషయంలో ఎవరు ఎంత బాగా పెర్ఫార్మ్ చేశారు, ఎవరికి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, వీటన్నిటిని బేస్ చేసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. కానీ మన జీవితానికి పనికి వచ్చే విషయాల్లో కోర్సు కాస్ట్ విషయంలో ఎవరు కూడా ఆలోచించకూడదు. ఇక్కడ మనం కష్టపడితేనే కదా మనం కూడా క్లాసులు చేయగలిగేది. ఒక సంవత్సరం పాటు క్లాసులు అందించాలి, సంవత్సరం పాటు మిమ్మల్ని గైడ్ చేయాలి, సంవత్సరం పాటు మిమ్మల్ని వేలు పట్టుకుని నడిపించినట్టు చేయాలి మొత్తానికి. సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం ఎంత కష్టపడుతున్నామో కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మాత్రమే మన కోర్సు కాస్ట్ రూపంలో మనం పొందుపరిచాం. నేను అప్పుడు చెప్తూనే ఉన్నాను, ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్ అయితే నాకు కాల్ చేయండి, కోర్సు కాస్ట్ విషయం కొంచెం తగ్గిస్తాం. ఇక ఎవరికైనా మరీ పూర్ పర్సన్స్ అయితే కంపల్సరీగా నాకు చాలా మంది కాల్ చేశారు. మరి వాళ్ళు కూడా ఎవరు అడిగినా కానీ కాదనకుండా మనం చేస్తూనే ఉన్నాం. సో కాబట్టి ఆదినారాయణ అకాడమీ ఎన్రోల్మెంట్ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించిన క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ రెగ్యులర్ గా మనకు 12 చాప్టర్ల సిలబస్ నిక్కచ్చిగా మీకు అందుబాటులో ఉంది. ఆ 12 చాప్టర్ల సిలబస్ కు సంబంధించిన వీడియోస్ లో ఏముందో ఆ మొత్తాన్ని కూడా మనం నోట్స్ రూపంలో రాశాం. ఈ నోట్స్ ఈ వీడియోస్ 2021 నోటిఫికేషన్ 24 మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. రాష్ట్రంలో అత్యధిక మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక అకాడమీ ఆదినారాయణ అకాడమీ సగర్వంగా చెప్తాను నేను, ధైర్యంగా. సో అదే మాదిరిగా అదే స్ఫూర్తితోటి ఈ రికార్డెడ్ క్లాసెస్ అదే మాదిరిగా మరి ఆ మెటీరియల్ తో పాటుగా ఇప్పుడు ఈ 2 years కాలంలో ఈ సిలబస్ లో వచ్చిన మార్పులన్నింటినీ క్రోడీకరించుకొని ఒక నోట్స్ రూపంలో తయారు చేసుకొని వీటిని రెగ్యులర్ గా మనకు ఎన్రోల్మెంట్ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించిన సిలబస్ అప్డేటెడ్ వీడియోస్ కూడా మీకు అందుబాటులో తీసుకొస్తుంది ఆదినారాయణ అకాడమీ. అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ స్టాండర్డ్ సిలబస్ వీడియోస్ తో పాటుగా ఆ స్టాండర్డ్ సిలబస్ కు సంబంధించిన అప్డేటెడ్ వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. దాంతో పాటుగా మెటీరియల్ మీకు అందుబాటులో ఉంటుంది. ఇక జనరల్ స్టడీస్ తెలుసు కదా మీకు, జనరల్ స్టడీస్ రెగ్యులర్ గా మీకు క్లాసులు అందుబాటులోకి వచ్చేస్తుంటాయి. సో ఆదినారాయణ అకాడమీ ఎన్రోల్మెంట్ ఈఓ గ్రేడ్ 3 విషయంలో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఒక సిస్టమేటిక్ గా ఒక పద్ధతి ప్రకారము ముందు క్లాసెస్ వినడము, నోట్స్ చదవడము, ఆ తర్వాత టెస్టులు మొత్తం ప్రిపేర్ చేసుకోవడం, టెస్టులు మొత్తం బాగా ప్రాక్టీస్ చేసుకోవడము, రెగ్యులర్ గా రాబోయే కాలంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరింత దగ్గరగా మీ అందరినీ నేను లైవ్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేసుకొని మీ అందరినీ కూడా విజయతీరాలు చేసే ఆ బాధ్యత ఆదినారాయణ అకాడమీ తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ కాస్ట్ విషయంలో మాత్రం ఎవరు కూడా దయచేసి ఆలోచించకండి. మనం కంపల్సరిగా చాలా మంది అనేక రకాల ఉద్యోగాలు చేస్తూ ఆ ఉద్యోగాల్లో తృప్తి పడక నిరంతరం బాధపడుతూ సచివాలయంలో చాలా మంది ఉద్యోగాలు చేస్తాం. కానీ వాళ్ళకుండే క్వాలిఫికేషన్స్ కి, వాళ్ళకుండే నాలెడ్జ్ కి, వాళ్ళు చేసిన ఉద్యోగానికి సంబంధం లేదు. చాలా మంది సఫర్ అవుతూ ఎన్ని రోజులు ఆ ఉద్యోగం చేస్తారు. కాబట్టి మీకు వచ్చిన ఈ సువర్ణ అవకాశాలను ఉపయోగించుకోండి. చాలా మంది హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కానిస్టేబుల్ గా సెలెక్ట్ అవుతున్నారు. అదే మాదిరిగా చాలా మంది ఇంకా రకరకాల చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా 1 సంవత్సరం పాటు మంది కాదు అనుకొని, ఒక 20,000 మంది కాదు, లేక ఒక 30,000 మంది కాదు అనుకొని గట్టిగా ప్రయత్నం చేస్తే మాత్రమే మనం అక్కడి నుంచి బయటగా పడగలుగుతాం తప్ప 2,000కు 3,000కు 4,000కు ఆలోచించుకుంటూ మరి కాలయాపన చేస్తే మాత్రము మనం అక్కడే ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మిత్రులందరికీ మరొకసారి నేను చెప్పేది ఏంటంటే, నాకు తెలిసిన సమాచారం నేను మళ్ళీ చెప్తున్నాను.
ఇక్కడ ఎందుకు ఇంత వేగంగా ఎండోన్మెంట్ ఈవోలో మనకు పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగడానికి అవకాశం ఉంది అంటే నేను చెప్పా, చాలా చోట్ల గ్రేడ్ 3 అధికారులు లేరు అసలు. ఒక్కొక్క గ్రేడ్ 3 అధికారికి కనీసం 4-5 టెంపుల్స్ కూడా ఇచ్చిండవు. సో కాబట్టి ఇక్కడ దేవాలయాలకు సంబంధించిన ప్రధానంగా ఆస్తుల విషయం, భూములను చాలా మంది ఆక్రమించారు. సో ఇంకా కూడా ఈ భూముల ఆక్రమణ అనేది కొనసాగకూడదు. దేవాలయానికి కంపల్సరీగా ఒక అధికారి, ఒక శాస్త్రమైన అధికారి ఉంటే ఈ సమస్యలన్నీ రావు అన్న ఉద్దేశంతో దేవాదాయ శాఖ త్వరితగతిన చాలా ఫాస్ట్ గా ఈ నియామక ప్రక్రియ చేపట్టడానికి నిర్ణయాలు తీసుకుంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మాక్సిమం నాకు తెలిసి జూలై చివరి నాటికి కూడా ఈ ప్రక్రియలో భాగంగా మొదటి స్టెప్ మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈవో గ్రేడ్ 3కి సంబంధించి కావచ్చు, గ్రేడ్ 1కు సంబంధించి కావచ్చు. నేను గతంలో అక్టోబర్ అనుకున్నాం, కాకపోతే ఇక్కడ ప్రక్రియ ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా వేగంగా జరుగుతున్నాయి పనులన్నీ కూడా. కాబట్టి మిత్రులు ఇక అలసట వీడి, చాలా మంది అక్టోబర్లే చూద్దామని అనుకుంటున్నారు. అలా అలసట వీడి ఈ రోజే మీ ప్రక్రియ స్టార్ట్ చేయండి. నేను మరలా చెప్తున్నా ఉన్నాను, ఎవరు కూడా కోర్సు కాస్ట్ విషయంలో మాత్రం ఆలోచించకండి. మీ జీవితానికి సంబంధించిన కోర్సులు ఇవన్నీ కూడా వన్స్ ఒకసారి మనం సెలెక్ట్ అయితే మీ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి 2021 వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు కనుక్కోండి. చాలా అందంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు 1000 రూపాయలకి 2000 రూపాయలకి లెక్కలు వేసుకుంటూ 400కి 500కి 600కి ఇచ్చే కోర్సులు మొత్తం తీసుకొని మీ అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటే ఇక మీరు అక్కడే ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిరంతరము అన్ని కోణాల్లో అవేర్నెస్ కల్పించుకుంటూ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నా నెంబర్ మీకు అందుబాటులో ఉంటుంది. మీకు ఈ క్లాసుల విషయంలో కావచ్చు, నోట్స్ విషయంలో కావచ్చు, టెస్టుల విషయంలో కావచ్చు, మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది, ఒకసారి ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పా, త్వరలోనే మన అకాడమీ నుంచి ఒక మెటీరియల్ అంటే ఒక బుక్ ఒకటి రిలీజ్ చేయబోతున్నాం. అదే మాదిరిగా ఒక ప్రాక్టీస్ పేపర్స్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. దాంతో పాటుగా ఇక్కడ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మనం హ్యాండిల్ చేయడానికి నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ ఆఫ్లైన్ క్లాసెస్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ నా నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి. సార్ మేము ఆఫ్లైన్ క్లాసెస్కి వస్తామని చెప్పి మెసేజ్ చేయండి. ఇక్కడ వన్ డే స్ట్రెంత్ బేస్ చేసుకుని ఆఫ్లైన్ క్లాసెస్ కూడా త్వరలోనే హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.